దెన్ లేటెస్ట్ ఇంకోటి నేను ఏదో విన్నాను, డీన్యాచురలైజేషన్ అని చెప్పి విన్నాను. ఏంటి అసలు డీన్యాచురలైజేషన్ అంటే? ఇప్పుడు మేమందరం సిటిజన్స్, యుఎస్ సిటిజన్స్. మేము అక్కడ పుట్టకున్నా కూడా అక్కడ పోయి H1 H4 F1 వాటిని తీసుకుపోయి తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఏ క్రిమినల్ రికార్డ్ లేదని చెప్పి హిస్టరీ పెట్టి మేము సిటిజన్షిప్ అయినాం. మన చాలా మంది యుఎస్, మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది యుఎస్ సిటిజన్స్, ఇంక్లూడింగ్ వైస్ ప్రెసిడెంట్ వైఫ్ కూడా యుఎస్ సిటిజన్ అయిపోయింది. తెలుగు అమ్మాయి కదా, ఆమె కూడా యుఎస్ సిటిజన్. అట్లా ఇప్పుడు స్టీవెన్ మిల్లర్ పాలసీ ఏంటంటే, అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మెయిన్ అజెండా వాళ్ళు ఏం పెట్టుకుంటారంటే, మెయిన్ అజెండా ఉండాలండి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. ఒకటి ఆడ పోయి ఎవడన్నా టెర్రరిస్ట్ వస్తే అటాక్ కాకుండా చూసుకోవాలి, అది కాదు మెయిన్ అజెండా ఇప్పుడు వాళ్ళది. వాళ్ళ మెయిన్ అజెండా ఏంటంటే, ఎవరైతే నేచురలైజ్ సిటిజన్స్ అయినరో కొందరిని వాళ్ళని డీనేచురల్, అంటే వాళ్ళ సిటిజన్షిప్ సర్టిఫికేట్ తీసుకొచ్చి డిపోర్ట్ చేయాలన్న పాలసీ పెట్టుకున్నాను. సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని కూడా ఆన్ వాట్ రీజన్? అయితే లాలో ఎట్లుందంటే, ఇప్పుడు మీకు సిటిజన్షిప్ వచ్చింది. మీకు సిటిజన్షిప్ వచ్చినప్పుడు మీరు ఏం చెప్పినారు, నా మీద ఏదో 2-4 ట్రాఫిక్ టికెట్లు ఉన్నాయి తప్పితే మిగతా మీ మీద ఏం క్రిమినల్ కేసు లేవని చెప్పినారు. కాకపోతే మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఆల్రెడీ ఉంది అనుకుందాం, వేరే ప్లేస్లో, వేరే కంట్రీలో కావచ్చు, యుఎస్లో కావచ్చు, వేరే కెనడాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది. మీరు అబద్ధం చెప్పారు సిటిజన్షిప్ అప్లికేషన్. గ్రీన్ కార్డ్ చేసినప్పుడు అబద్ధం చెప్పినారు, సిటిజన్షిప్ చేసినప్పుడు అబద్ధం చెప్పినారు. మీకు సిటిజన్షిప్ వచ్చిన తర్వాత కూడా యుఎస్ గవర్నమెంట్ డీనాచురలైజేషన్ అథారిటీ మొదటి నుంచి పార్లమెంట్ ఇచ్చింది. ఎందుకంటే మీరు అబద్ధం చెప్పి తీసుకొచ్చారు. సో నార్మల్గా ఇటువంటి అన్ని పెద్ద క్రైమ్స్ అయిన వాళ్ళకు, స్పెషల్లీ మర్డర్స్, అటువంటి తర్వాత జెనసైడ్, అటువంటి వాటి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, మేము మీ కేస్ స్టడీలు ఎప్పుడూ మేము లా చదివినప్పుడు, LLM చదివినప్పుడు 1995 ఎప్పుడు చదివినప్పుడు, డీనాచురలైజ్ ఎవరు చేసినారు అవన్నీ కోర్టుల ఛాలెంజ్ అయితే, ఆ నాజీస్ ఉంటారు కదండి, సెకండ్ వరల్డ్ వార్లా మన హిట్లర్కి పనిచేసిన వాళ్ళు వచ్చి అబద్ధం చెప్పి మేము ఎక్కడ నాజీ ఎటువంటి ఏం క్రూరత్వం చేయలేదని సిటిజన్షిప్ తీసుకొని వాళ్ళని మాత్రం డీనాచురలైజ్ చేశారు. అప్పుడు తర్వాత మళ్ళీ లేదు. నేనే చూడలేదు, ఇది పుస్తకాలలో చదివిన తప్పితే నేను 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తాను, ఒక్క కేసు కూడా నాకు రాలేదు యుఎస్లో. సో అవన్నీ పుస్తకాలు చదివినాయి. అయితే ఇప్పుడు జూన్లో ఇతను డీనాచురలైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రయారిటీ అని పెట్టినప్పుడు అతను ఏం ప్రయారిటీ పెట్టిండంటే, ఒకవేళ కనుక ఎవరైనా అబద్ధం చెప్పి సిటిజన్షిప్ వస్తేనే వాళ్ళకి తీసేయాలని చెప్పింది, విచ్ ఇస్ కరెక్ట్. కానీ కొన్ని కొత్తగా మీరేమన్నా క్రైమ్స్ అయిపోయిన తర్వాత కమిట్ చేసినా కూడా, ఫైనాన్షియల్ క్రైమ్స్ కానివ్వండి, వేరే ఫైనాన్షియల్ క్రైమ్స్ కానీ కొన్ని క్రైమ్స్ మీరు సిటిజన్షిప్ తీసేసే అథారిటీ అతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేసిండు. నా దృష్టి ప్రకారం ఇది పార్లమెంటరీ రాలేదు కాబట్టి అది చెల్లదని నేను అనుకుంటున్నా. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ట్రై చేస్తారు. అందులో కొన్ని ప్రొవిజన్స్, ఒక మెయిన్ ప్రొవిజన్స్ మాకు అబ్జెక్షనబుల్ ఏముందంటే, దట్ నేషనల్ సెక్యూరిటీకి ఇతను హానికరం. ఎవరు డిసైడ్ చేస్తారు నేషనల్ సెక్యూరిటీ అని? ఎట్లా డిసైడ్ చేస్తారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్? సో అది మాకు పెద్ద ప్రాబ్లంది. ఏముంది, ట్రంప్ 4 తిట్టినాం అనుకోండి, ఓకే, ఇట్లా మీ దగ్గర తిడుతూనే ఉన్నా, నేను తిడుతూనే ఉన్నా. ఇది పట్టుకొని ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇతను పోయి ఇండియా ఛానల్లో పోయి తిట్టినా అండ్ డీనాచురలైజేషన్ ప్రొవిజన్ ఉందా అని అంటే ఉందని చెప్పుకోవచ్చు. ఏది మెమోలో ఉంది, లాలో లేదు. సో ఆ డీనాచురలైజేషన్ కూడా ఇప్పుడు అతని హైయెస్ట్ ప్రయారిటీ. దీనివల్ల ఏమైతుందంటే జనాలు భయభ్రాంతులు చేస్తున్నారు అన్నట్టు. మెంబర్షిప్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. కానీ ఇవి కోర్టులు నడయని, అట్లా భయపడుకుంటా మేము బతకడం కష్టం, కానీ నేను నడవేయని నేను అనుకుంటా. కానీ అందరికి ఇవన్నీ అర్థం కావు కదండి, వాళ్ళు ఎంత భయపడుకుంటుండాలి. నాలాంటిడే థింక్ చేసి 30 ఏళ్ళ నుంచి లాయర్గా పనిచేసి ఇన్ని కేసులు ఫైల్ చేసి వేల కేసులు గవర్నమెంట్ అగేన్స్ట్ గా ఫైట్ చేసి గెలిచిన నేనే వామ్మో అని థింక్ చేసిన నేను, మిగతా నార్మల్ ఆమ్ ఆద్మీలు ఎట్లుంటారండి వాళ్ళు? అలామింగ్ ఉంటుంది. ఏది సిటిజన్షిప్ అయిన కూడా 70 కార్ యాక్సిడెంట్ ఏమైంది, ఏం జరిగినా సిటిజన్షిప్ తీసేస్తారు అట్లా అన్నట్టు. కన్సల్టేషన్ చేస్తానండి, నాకు ట్రాఫిక్ టికెట్ వచ్చింది, నన్ను సిటిజన్షిప్ తీసేస్తానని ట్రాఫిక్ దానికి కూడా అని కాల్ చేస్తాను. చెయ్యరాదు, వాళ్ళు చేస్తారని కూడా చెప్పలేదు. కానీ అంటే చెప్తానా, అంత భయపడుతుంది జనాలు అక్కడ.